ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అధినేత అభిజిత్ దుప్కే దగ్గరికి తాజాగా తమిళనాడు విద్యార్థులు వెళ్ళారు. మీరు తమిళనాడు రావాలి అని. ఎందుకు అంటే నీట్ అనేటటువంటి దాన్ని దేశం మొత్తం రద్దు చేసేయాలి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరీక్షలు నిర్వహించుకునేటట్టు ఉండాలి అన్నటువంటి. వాస్తవంగా ఈ నీటు ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో బిల్లులు పెట్టినాయి. ఆచరణలో పర్ఫెక్ట్గా తీసుకొచ్చింది అన్ని రాష్ట్రాలతో మాట్లాడి మోడీ సర్కార్. ఇదివరకు తెలంగాణ అదే ఇప్పుడు తమిళనాడు ఎంసెట్, టీమ్ సెట్ అని, ఆంధ్రప్రదేశ్ది ఎంసెట్ అని, అట్లాగే తెలంగాణది ఒకటి. ఇట్లాగే ఎవరికి వాళ్ళు ఈ ఇంజనీరింగ్ పరీక్ష, మెడిసిన్ పరీక్ష నిర్వహించే వాళ్ళు ఆయా రాష్ట్రాలకే పరిమితం. వాళ్ళు మళ్ళీ పక్క రాష్ట్రంలో సీటు కావాలంటే ఆ రాష్ట్రం పోయి రాయాలి. ఇట్లా ఒక 5-6 రాష్ట్రాలు చూస్ చేసుకుంటే 5-6 రాష్ట్రాల్లో రాయాలంటే ధనవంతులకి, కోటీశ్వర్లకి మాత్రమే సాధ్యం తప్పించి సామాన్య పేదలకి సాధ్యం కానటువంటి పరిస్థితి అది. లేదా అప్పులు చేసైనా చేసుకోవాల్సిన పరిస్థితులు వచ్చింది. వీటన్నిటిని మారుస్తా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే జేఈఈ అనేది, ఇంజనీరింగ్ నేషనల్ వెయిట్ టెస్ట్, ఇటు నీటికి సంబంధించినటువంటి టెస్ట్. ఈ టెస్టులని తమిళనాడు వాళ్ళు ఎందుకు వద్దంటారంటే ఎక్కువ సీట్లు వాళ్ళకు ఉంటున్నాయి, ఇతర రాష్ట్రాల్లో వీళ్ళు కొట్టడం కష్టంగా ఉంది, వీళ్ళ రాష్ట్రంలోకి వచ్చి ఇతరులు మాత్రం సంపాదించగలుగుతున్నారని కడుపు అంటుంది. ఇంతకుముందు స్టాలిన్ రెచ్చగొట్టాడు, విజయ్ రెచ్చగొట్టాడు. వాస్తవంగా వీళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి, దేశం మొత్తం సీట్లు సంపాదించుకోవచ్చు. కానీ అక్కడున్న విద్యార్థులు, ఈ సంఘాలు, ఈ పార్టీల సంఘాలు వాళ్ళు వచ్చి అడిగారు. అయితే అభిజిత్ దుప్కే మాత్రం ఇంకా ఇతనితో మాట్లాడుకోవాలి, కేజ్రీవాల్తో. నెక్స్ట్ కార్యాచరణ అతను వాస్తవంగా పంజాబ్ కాదు, దాని పేరు ఏమంటారు, ఉత్తరప్రదేశ్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అంటే మళ్ళీ డీవియేట్ అయిపోతాడు, అవకాశం తగ్గిపోతుందని భయపడ్డాడు. అందుకే నేనే ప్రస్తుతానికి నాకు ఒంట్లో బాగాలేదు, ఓ పక్కన అందరితో కూర్చుంటున్నాడు, తింటున్నాడు, తాగుతున్నాడు, ఒంట్లో బాగాలేదు నాకు, కాబట్టి నిదానంగా ఆలోచిద్దాం దీని గురించి అని చెప్తున్నాడు.